ఏమండి, మా పద్మ త్రోగ పడిపోయింది. నాకేమిటో భయంగా ఉంది. ఒకసారి మీ అబ్బాయి గారిని పిలుస్తారా? అదండి అమ్మా. ఏమ్మా, మీ అమ్మాయికి ఇలా జరగటం ఇదేనా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందండి. ఈమె శారీరకంగా కాదు, మానసికంగా బాగా దెబ్బతిని ఉంటుంది. ఆవిడ జీవితంలో అనుకోని సంఘటనలు ఏమైనా జరిగాయా? అవునండి. దాని పెళ్లి రోజున పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాం. ముహూర్త సమయం దగ్గరికి వస్తుంది. పెళ్లి కొడుకు రావాలి. కానీ పెళ్లి వారు వస్తున్న కారు లోయలో పడిపోయిందని, పెళ్లి కొడుకు చచ్చిపోయాడని కబురద్దింది. అంతే. మా పద్మమాలో లేదు. ఐ థింక్ ఇట్స్ ఓన్లీ యాంగ్జైటీ న్యూరోసిస్. సార్, ఆర్గానిక్ లేషన్ ఏమి లేదు కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ జస్ట్ ఫంక్షనల్. చూడమ్మా, ఆమెకి ఎలాంటి ప్రమాదము లేదు. ఆమెను మామూలు మనిషిని చేయటానికి మందులు పనికిరావు కూడా. ఏమంటారు డాక్టర్? యు ఆర్ కరెక్ట్ సార్. ఆ అమ్మాయి తనకు కావలసిన వస్తువు ఎవరు తీసుకుపోయినట్టు, తనకు జీవితంలో ఎవరూ లేనట్టు ఒక భావం పీడిస్తుంది. ఆ అమ్మాయికి జీవితం మీద నమ్మకం కలిగి ఆ జీవితం మీద ఆశపడితే చాలు, మామూలు మనిషి అవుతుంది. నిజమేనమ్మా, ఈమె చెప్పిందంతా నిజం. అన్నవరం దేవస్థానంలో ఈమెకు ఆనందకు వివాహం జరిగింది. ఆ పెళ్లినాడు ఆ దేవస్థానం వాళ్ళు ఇచ్చిన రసీదు కౌంటర్ ఫైల్ ఇదిగో. చూసారా ఎంత నాటకం ఆడాడు? ఈ ఒక్క ఆధారం చాలమ్మా ఈమె జీవితం నిలబెట్టడానికి. రండి డాక్టర్ గారు. పద్మా, 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 నిన్ను చూడ్డానికి డాక్టర్ గారు వచ్చారమ్మా. ఐ డోంట్ నీడ్ ఎనీ డాక్టర్. ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్. ఏమిటో మా మాటలు అద్దరు లేకుండా పిచ్చి పిచ్చిగలే. నాకేమైందని డాక్టర్ని పిలిపించారు? నాకేమైనా పిచ్చి పట్టిందా? మీ అందరికీ పిచ్చి పట్టి డాక్టర్ని పిలిపించారు కానీ పొమ్మను, అతను వెళ్ళిపోమను. పద్మా, ఏమిటి? పద్మా, పద్మా, బాబు. ఇట్స్ ఆల్ రైట్, యు డోంట్ వరీ. మిస్ పద్మ, నేను ఇప్పుడు మీకు వైద్యం చేయడం రాలేదు. అసలు మీకు డాక్టర్ అవసరం లేదని, మీ ఒంట్లో ఏ జబ్బు లేదని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మీరేం వరీ కాకండి, నేను వస్తాను. మీరా? రండి, కూర్చోండి. మిమ్మల్ని రండి, కూర్చోండి ప్లీజ్. అమ్మగారు మా అమ్మ కలిసి గుడికి వెళ్లారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే కూర్చోండి. రండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. మీరేం తీసుకుంటారు? కాఫీ? అయ్యో అక్కర్లేదు. టీ? ఆల్ రైట్. నో, మీరేదో ఒకటి తీసుకోవాలి. థమ్స్ అప్? ఓకే, థమ్స్ అప్.
ఎందుకని ఏడుస్తున్నారు? వాట్స్ ద మ్యాటర్? ప్లీజ్, వాట్ హ్యాపెన్? సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఓ, వై సారీ? ప్లీజ్ టెల్ మీ వాట్ హ్యాపెన్. ఆ రోజు మిమ్మల్ని కొట్టాను. ఆ రోజు కొట్టిన దానికి ఈ రోజు బాధపడుతున్నారా? అప్పుడు మీకు చెప్పలేకపోయాను. నేను ఎప్పుడూ మర్చిపోయాను. నిజానికి ఆ రోజు మీరు కొట్టింది నన్ను కాదు, డాక్టర్ మీద ఉన్న కోపాన్ని. నా మీద నిజంగా మీకు కోపం ఉందనుకోండి, నన్ను మళ్ళీ మీ ఇంటికి ఎందుకు పిలుస్తారు? కాఫీ, టీ, థమ్స్అప్ ఎందుకు ఆఫర్ చేస్తారు? అదిగో మళ్ళీ ఏడుస్తున్నారు. ఏడిస్తే వెళ్ళిపోతానంతే. దట్స్ రైట్. చూడండి, అసలు మీరు ఇంకెప్పుడు ఏడటానికి వీల్లేదు, అసలు మూడిగా ఉండటానికి వీల్లేదు. చూడండి ఈ ఆల్బమ్ ఎంత బాగున్నారు, ఆ మోడర్న్ డ్రెస్ లో ఎంత హ్యాపీగా, ఎంత అందంగా ఉన్నారు. చూడండి, మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలి. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు. ఏమీ లేకుండా ఎలా ఉంటుంది? ఏదో ఉంటుంది, చెప్పు. చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి, చెప్పకుంటే నీకు నీవే తెలుసుకోనివి. చెప్పనా 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 అడగనా నోరు తెరిచి అడగరానిది, అడగకుంటే నీకు నీవే ఇవ్వలేనివి. అడగనా 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 చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి, అడగనా నోరు తెరిచి అడగరానిది. చెప్పకుంటే ఒప్పనని చెప్పి చెప్పి నా చేత చెప్పి ఆచుకున్నవి. చెప్పనా అడగమని అడగకుంటే జగడమని, అడిగి అడిగి మా చేత అడిగి ఊచుకున్నవి. అడగనా అడుగు మరి చెప్పు మరి, అడుగు మరి చెప్పు మరి, చెప్పితే అల్లరి అడిగితే తుంటరి. చెప్పనా సిగ్గు విడిచి చెప్ప